నాకేంటో ఈ సాంబార్ చేయాలంటేనే భయమేస్తుంది. ఎందుకంటారా? సాంబార్‌కి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి వీడియో. మర్చిపోకుండా లైక్ చేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ పెళ్ళైన కొత్తలో సాంబార్ చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ చేయడమే చాలా టేస్టీగా చేశానన్నమాట. అప్పుడు మా వారికి భలే నచ్చింది. అది రోజు చెప్తూనే ఉంటారన్నమాట. ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడల్లా అంత టేస్ట్ వచ్చేది కాదు సాంబార్‌కి. ఎప్పుడు చేసినా ఆ టేస్ట్ రాలేదు అంటూ ఉంటారన్నమాట. అందుకే నేను సగం సాంబార్ చేయడమే మానేశాను. ఇంట్లో ఎప్పుడో ఒకసారి, నెలలో ఒకసారి కూడా చేయడం తక్కువైపోయింది. అందుకు ఇంకా చాలా రోజుల తర్వాతే ఫస్ట్ టైం చేయమన్నారన్నమాట సాంబారు. అదిగో భయంతోటి చేస్తున్నాను, ఎట్టొస్తుందో ఏమో అని. ఇప్పుడు ఏ వంటైనా గానీ మనం ఇష్టంతో కొంచెం భయంతో చేసామంటే అది ఎట్టయినా గానీ పర్ఫెక్ట్ గా వస్తుంది, నచ్చేలాగా వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు భయంతో ఇష్టంతో చేయలేదా చేసేటప్పుడంతా సాంబారు అనుకుంటున్నారు కదా. చేస్తామండి, ఎందుకు చేయము, ఇష్టంతోనే చేస్తాము. ఏ వంట అయినా పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినాలనే చెప్పాము కదా మనం వంట చేస్తాము. కానీ ఏదో ఒకటి తక్కువ అవుతూ వస్తుందండి. ఉప్పు, కారమో, చింతపండు పులుపు తక్కువడమో ఎక్కువడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఆ టేస్ట్ పోతుంది అనమాట. పర్ఫెక్ట్ గా ఇదే టేస్ట్ రావాలంటే ఎట్ట కుదురుతుందండి. ఒకసారి చేసినట్టు ఒకసారి రాదు కదా. నిజం చెప్పాలంటే నాకు పెళ్లికి ముందు వంటలే రావు. అసలు అన్నం కూర చేయడం ఏమీ రాదనమాట. పెళ్ళైన తర్వాతే అన్ని నేర్చుకున్నాను నేను. మా వారు నేర్పించారు. నేను ఫస్ట్ టైం వంట చేసినా గానీ మా వారికి భలే నచ్చేటి. భలే ఉంది అని చెప్పేవారు. నేను చెప్పడం వల్ల నేను ఇంకా ఇంట్రెస్ట్ గా నేర్చుకునేదాన్ని. అలాగా క్యాటరింగ్ తోటి పెద్ద వంటలు కూడా నేర్పించేశారు మా ఆయన. ఫైనల్ గా సాంబార్ టేస్ట్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు కదా. చాలా బాగా వచ్చిందండి. మా వారికి అయితే నచ్చింది.